నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఆ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ఇంతకీ ఎవరు సార్? ఎంగ వెంకట్రావు. మిథున్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్. లిక్కర్ తయారీ, స్పిరిట్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్, సేల్స్ వరకు మొత్తం మీరే ఉన్నారు. మొత్తం అంతా ఎంటైర్ స్కామ్ లో మీ పాత్ర ఉందని అంటున్నారు. ఇప్పుడే కాదండి, ఎప్పుడు తెలుగుదేశం వచ్చినా కూడా మమ్మల్ని జైల్లో పెడతారు. ఇది ఎందుకు పెట్టాలంటే ఇక టార్గెట్ చేయాలి. సేమ్ జిల్లా, చంద్రబాబు నాయుడుకు ఉండే బాధ, కోపము అంతెందుకు. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా నా పైన కేసు పెట్టారు. అరే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. విజయసాయి రెడ్డి చెప్పింది ఏంటంటే, అరబిందో సంస్థ నుంచి మిథున్ రెడ్డి చెప్తేనే 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాం అందుబాటులో అని. ఆయన డేర్కి నాకు కాదు చెప్పింది, డైరెక్ట్గా ఈడీకి చెప్పొచ్చారు. ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. ఈడీకి చెప్పింది స్టేట్మెంట్ ఇవ్వండి. స్టేట్మెంట్ ఈడీ బయట వచ్చి ఏం మాట్లాడాడు విజయసాయి రెడ్డి గారు? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. స్టేట్మెంట్ ఇవ్వమని. మీ కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్ 5 కోట్లు ట్రాన్స్ఫర్ కాలేదు. అది ఒక లెజిటిమేట్ ట్రాన్సాక్షన్. వచ్చింది, వెళ్ళిపోయింది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. వచ్చింది, వెళ్ళిపోయింది. అవును బాబు, మాదే. మీకు ఎక్కడ దొరికింది? ఆ మెట్ల దగ్గర పడింటేను. నువ్వు చెప్పేది కూడా ఎలాగే ఉందిరా, మేమే కొట్టేసి మళ్ళీ మేమే అక్కడ పెట్టేసాం అంటావు, అంతే కదా? అదే లిక్కర్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కాదు. ఎలా వస్తుంది ఇప్పుడు? మీకు 5 కోట్లు వచ్చి మళ్ళీ 5 కోట్లు వెళ్ళిపోతే మీకేం లాభం వచ్చినట్టు? నీ మామ పర్రి పోరా. మీరు వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, కేసీ రెడ్డి, మీరు అందరూ కలిసి తరచూ సమావేశాలు అవుతారని విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పారు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా వాళ్ళు అల్లిన కట్టుకథలో భాగమే. అది సో కట్టు కదా అని సింపుల్ గా కొట్టేస్తున్నారు, కానీ 75 రోజులు మీరు జైల్లో ఉన్నారు. అది గుర్తించాలి. ఇప్పుడు ఈడీకి ఇచ్చారు కదా, అన్ని ఇచ్చారు కదా, ₹1 చెప్పండి. అన్ని మ్యాజిక్ చేసి జోబులు పెట్టుకోలేను కదా, డబ్బులు 1000 కోట్లు అన్నారు. తెలుసుకోండి. తమరి గురించి నాకు తెలీదా చెప్పండి. తెలుసు కదా. 1000 కోట్లు ఎక్కడ్రా బాబు? ₹1 చూపించండి. అసలు ₹1 చూపిమని ఏం చూపించారు ఈ రోజు వరకు? జాగ్రత్తగా చేశారండి. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. రాజకీయాలు లేకపోతే వీధులు అడుగు తింటా, రాజకీయాలు వస్తే ఏదో ఒకటి చేస్తా ఉన్న పరిస్థితుల్లో లేము. మా వ్యాపారాలు ఉన్నాయి, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి కూడా. కష్టపడి సంపాదించారా? కూలి పని చేశారా? రిక్షా కొట్టారా? రాళ్ళు కొట్టారా? కోటలు పోసారా? జనాలు కొనుక్కొని సంపాదించిందే కదరా. విజయవాడలో అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే కన్స్ట్రక్షన్ కాస్ట్ ₹2,500. మరి అమరావతిలో నీ వాదేటి బామ్మది. ఇప్పుడు 60,000 కోట్లకు టెండర్లు పిలిచారు. మీరు ఆ లెక్కను తీసుకోండి, డిఫరెన్స్ తీసుకోండి. 2 అమరావతిలు కట్టచ్చు. మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా? మీరు చెప్పేది ఆర్డినరీ కన్స్ట్రక్షన్, ఇది ఇక్కడ వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ కట్టాలి. ఇక్కడ కొత్త రాజధాని నిర్మిస్తున్నారు. ఆ మాత్రం ఖర్చు కాకుండా ఉంటుందా? అవన్నీ వీళ్ళకి అర్థం కానివి, అవసరం లేనివి. ఒక స్టేట్ క్యాపిటల్ని ఏం చేసైనా నిర్మించుకోవాలని కసి వదిలేసి ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఇది కాదు, ఇది సాధ్యం కాదు, ఇది చేయలేరు, ఇది ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఏదో అయిపోతుంది అని అంటాం. మీ స్టేట్ మీరు కించపరుచుకున్నట్టు కదా. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళేతో ఒక మాట అన్ను, అది నా స్వభావం. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు, అంటే ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మావిగానే అంటున్నారు. మందులో 1,00,000 అంటాం, పొద్దునని గుర్తుంటాయి ఏంటి? రాత్రి తాగింది బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. అమరావతి రైతులకి మీరు చేసిన అన్యాయం ఎక్కువ, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఎక్కువ, ఏది చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయమే ఎక్కువ. కళ్ళు దొబ్బాయా నీకేమన్నా? చూసుకోమని చెప్పురా. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం కనికరం లేకుండా యావత్ రైతులందరినీ కూడాను లాఠీ చార్జ్ చేస్తూ చూడండి అక్కడ ఏముందో. వీళ్ళ కడప రౌడీలు. ఈ ముఖ్యమంత్రి పాలన మాకొద్దు, దయచేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అయ్యా మాకు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అంటే చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారని మీరు చెప్పిన దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు డెవలప్ చేయకుండా ఉండి అమరావతికి ఏమి నిధులు ఇవ్వకుండా ఉండటం వల్ల, అక్కడ ఏమి జరిగిన అభివృద్ధిని కూడా మొత్తం ఆపేయటం వల్ల జరిగిన నష్టం ఎక్కువ కదా. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి. నేను ఇంకొకటి మీకు క్లియర్గా చెప్తాను. 3 రాజధానులు అనేది ఒక కాన్సెప్ట్. అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. మిథున్ గారు, ఒక వారం రోజులుగా మావిగన్ పేరుతో మీ పార్టీని సోషల్ మీడియాలో రోస్టింగ్ చేస్తున్నారు. ఏమో సార్, నాకు కనపడదు. మీ పార్టీ అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పార్టీ నష్టం జరిగింది ఈ వారం రోజుల నుంచి అనుకుంటున్నారు. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. మీరు రోస్ట్ అంటా ఉన్నారు, వాళ్ళు మేమేమనుకుంటున్నాం అంటే కొట్టించుకుని అవుతావేంట్రా ఎర్రి.
మాకు ఈరోజు విజయవాడ ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు విజయవాడ ప్రజలు support చేస్తారు. డెఫినెట్గా చేస్తున్నారు. పుర్రెము దెబ్బతింది లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ల్యాండ్, శాండ్, లిక్కర్ ఈ మూడిటి వల్లే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిందని అంటే ఏం చెప్తారు? యాక్సెప్ట్ చేయను. సో మేము ఓడిపోయినప్పుడు కానీ కుంగిపోయే పరిస్థితి కానీ ఉండదు. మీరు ఓటమి గారు ఘోర ఓటమిని పొందారు కదా. రియలైజేషన్ ఏమైనా వచ్చిందా అని అంటే ఏంటి సార్? సీట్లు ఓకే, సీట్లు మీరు చెప్పొచ్చు 40% ఓట్స్ మాకు వచ్చాయి, గ్రేట్. అది 40% ఓట్స్ ఇండియాలో వస్తే మేము చాలా స్టేట్లో అధికారంలో ఉండేవాళ్ళం. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఏడు. మీరు కానీ మీ ఫాదర్ కానీ సైలెంట్గా ఉంటారు కానీ మీ అంత వైలెంట్ ఫ్యామిలీ లేదంటారు. నేనంత భయంకరమైన నేరస్తున్నైతే నువ్వింత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా? అడిగింటికి వెళ్ళేటోడివా? లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేషన్ కూడా వేసే దిక్కు లేదు మీ లోకల్ నియోజకవర్గం. బాడీ వాళ్ళు వేస్తే ఎవరు Unanimous. ఎన్ని దారుణాలు సార్. అంటే పొంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం తప్ప ఇంకెవరు ఉండకూడదా? ఎవరు చేయకూడదా? ఏ రాజకీయంలో ఉండకూడదా? కానీ ఒకసారి మీరు పొంగనూరులో ప్రజల్ని మీరు ఇంటర్వ్యూ చేయాలని కూడా మేము కోరుతాం. మోస్ట్ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. కాన్స్టిట్యున్సీ పీస్ఫుల్, ప్రజలతో లీడర్లే వైలెంట్. లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదా. మీరు జగన్మోహన్ రెడ్డికి అంత హార్డ్ కోర్ గా మీరు అభిమానిగా ఉన్నారా, అనుచరుడిగా ఉన్నారా, ఆప్తుడిగా ఉన్నారా? ఎలా మిమ్మల్ని మీరు చూస్తూ ఉంటారు? 100% అభిమాని నేను. నువ్వు పెద్ద జఫా నువ్వు. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు మావిగన్ పేరుతో ఒక్కసారిగా గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుమోగుతుంది. మావిగా ఉపయోగాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా? చెప్పండి. ఎందుకు రాదు ఎవరికో ఉపయోగం అది? ఎవరిని పక్కదారి పట్టిస్తున్నారు? కడుపుకి అన్నం తిన్నోడికి అయితే అర్థం అవుతుంది, తిన్నోడికి ఏం అర్థం అవుద్ది? అసలు ఇంతకీ మీ పార్టీ స్టాండ్ అమరావతికి మద్దతు అని చెప్పు అమరావతిలో కొంతమంది మాట్లాడారు. మీ పార్టీ అధ్యక్షుడేమో మావిగన్ పేరుతో కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా? ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? ఇంతకీ మీ పార్టీ ఏ స్టాండ్తో ఉంది ఇప్పుడు? ఏమన్నాడని చెప్పను, ఏదో చెప్పండి అంతేనా? సరే, అమరావతికి మేము వ్యతిరేకం కాదు. అమరావతికి మీరు వ్యతిరేకం కాదంటారు. ఇది మిథున్ రెడ్డి స్టాండ్ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. 100% వైసీపీ స్టాండ్. 100% వైసీపీ స్టాండ్. అమరావతి పూర్తయ్యే ప్రశ్న లేదు. ఖచ్చితంగా దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారబోతుంది. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. ఓకే, సెకండ్ అండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మావిగన్ మీ బతుకులు చెడా బతుకులా. మరి జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో కొత్త ప్రపోజల్ తీసుకొస్తూ ఉన్నారు, మరి అదేంటి? అదే ఇంకా 2 పాయింట్స్ కూడా ఉన్నాయి నేను చెప్పాల్సింది. మరి ముఖ్యంగా చెప్పి తగలడు. అసలు అమరావతి మీ ప్లాన్ ఏంటి అని చెప్పి ఈరోజు అడుగుతాను. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా?